హ్మ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ దిస్ పార్ట్స్. ఈరోజు నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి కృష్ణపట్నం రెస్టారెంట్‌కొచ్చాను గైస్. ఇది మెయిన్‌గా ఉంది జూబ్లీ హిల్స్. ఈ బ్రాంచెస్ చాలా ఉన్నాయి. మేము వెళ్ళింది జూబ్లీ హిల్స్ బ్రాంచ్. సో, ఇలా లోపలికి వెళ్తుంటే మనకు సెకండ్ ఫ్లోర్‌లో ఉంటది. ఈవెన్ లిఫ్ట్ ఉన్నా మా ఫ్రెండ్స్ అయితే నాతో నడిపిచ్చారు. సో, ఇలా స్టెప్స్ ఎక్కి ఎళ్ళిపోవాలి. ఫైనల్లీ నేను రెస్టారెంట్ లోపలికొచ్చాను కృష్ణపట్నం. ఇక్కడ రాగానే కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఉండే. మేమొచ్చింది వీక్ డేస్‌లో గూడా ఇక్కడ చాలా వెయిటింగ్ ఉంది. సో, ఇక్కడ 2 డేస్ స్పెషల్స్ అని అక్కడ మెన్షన్ చేశారు. సో, ఆఫ్టర్ ఒక 30 మినిట్స్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత మేము లోపటికెళ్ళాం. లోపల యాంబియన్స్ అయితే చాలా బావుంది. లైక్ చాలా డిమ్ లైట్స్‌తో చాలా బాగుంది. నాకు మెయిన్‌గా నచ్చిందంటే ఇట్లా డిమ్ లైట్స్‌తో చాలా నచ్చింది. ఇక్కడ మనకి ఆల్కహాల్ సెక్షన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. వీక్ డేస్‌లో అయినా రెస్టారెంట్ అయితే చాలా ఫుల్ రష్‌తో ఉంది. సో, రెస్టారెంట్ వాల్స్‌ని నీట్‌గా డెకోర్ చేశారు. సో, ఈవెన్ వీకెండ్స్‌లో అయితే ఇంకా ఇది మొత్తం నిండిపోతదంట. కింద ఒకటి వీకెండ్స్‌లోనే ఓపెన్ చేస్తారంట. వీక్ డేస్‌లో గాదు. ఇక్కడ ఆల్కహాల్ సెక్షన్ ఉంది. మనకు ఆల్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో, ఫైనల్లీ నేను లోపటికొచ్చాక మేము మెన్యూ ఓపెన్ చేసి చూసాం. లైక్ ఏం ఆర్డర్ చేసాం. మెన్యూ కార్డ్ అయితే నాకు కొంచెం ప్రైస్ అయితే ఓవర్ రేటెడే అనిపించాయి. కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్. సో, ఫైనల్లీ మేము చికెన్ ఇంకా మటన్ చెప్పుకుందాం అనుకున్నాం. సో, మేము ఆర్డర్ చేసింది ఫస్ట్ స్టార్టర్‌గా చికెన్ తందూరి హాఫ్ ఆర్డర్ చేసాం. దాని కాస్ట్ అరౌండ్ 530 అలా పడింది. సో, ఆఫ్టర్ కొద్దిసేపు వెయిటింగ్ పీరియడ్ తర్వాత మాకు ఆ చికెన్ తందూరి తీసుకొచ్చి పెట్టారు. ఫైనల్లీ మేము ఆర్డర్ చేసుకున్న చికెన్ తందూరి అయితే వచ్చింది. 4 పీసెస్, 2 బ్రెస్ట్ పీసెస్ ఇంకా 2 లెగ్ పీసెస్ ఇచ్చారు. సో, ఇక్కడ వెయిటర్ మాకు సర్వ్ చేస్తున్నారు. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో, చూడడానికైతే చాలా బావుంది. దాంతో పాటు మింట్ చట్నీ ఇచ్చారు. మింట్ చట్నీలో డిప్ చేసుకుంటే చాలా బావుంది. స్వర్గమే అనిపించిందసలు. సో, ఫైనల్లీ చికెన్ తందూరి నేను ఫినిష్ చేసుకొని మెయిన్ కోర్స్‌లోకి మేము ఆర్డర్ చేసుకుంది. మేము మెయిన్ కోర్స్‌లోకి మేము ఆర్డర్ చేసుకుందయితే నల్లి గోష్ బిర్యానీ. యాక్చువల్లీ 2 నల్లి గోష్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అప్పటికల్లా అయిపోయిందని ఒకటే నల్లి గోష్ బిర్యానీ తీసుకొచ్చారు. ఇంకా దాంతో పాటు మేము మిక్స్డ్ పులావ్ యాడ్ చేసాం. దీనిలో యాక్చువల్లీ చికెన్, మటన్ ఇంకా కీమా 3 మిక్స్ పులావ్. చూస్తేనే చాలా బావుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఇద్దరు నల్లి గోష్ బిర్యానీ ట్రై చేశారు. నేను మిక్స్డ్ పులావ్ ట్రై చేశాను. సో, వాళ్ళ ప్లేట్‌లోకి సర్వ్ చేస్తున్నారు. సో, నా ప్లేట్‌లోకి మిక్స్డ్ పులావ్ వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. సో, ఫైనల్లీ అయితే చాలా పీస్ మాత్రం చాలా బాగా టెండర్‌గా ఉంది. ఇంకా చాలా ఉడికింది. ఇంకా రైస్ కూడా చాలా ఫ్లేవర్డ్‌గా ఉంది. సో, టేస్ట్ అయితే ఓకే. నాకు చాలా బా నచ్చింది. ఓకే. ప్రైజెస్ తగ్గట్టుగా టేస్ట్ అయితుంది. అలా టేస్ట్ చేసేసాక ఫైనల్లీ మాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. జిలేబీ. నాకైతే పులావ్ చాలా బా నచ్చింది. నేనెప్పుడు మిక్స్డ్ పులావ్ ట్రై చేయలేదు. ఫస్ట్ టైమ్ ఇక్కడనే ట్రై చేశా మిక్స్డ్ పులావ్. సో, ఫైనల్లీ జిలేబీ కూడా బెల్లందిచ్చారు. స్వీట్ అయితే మోడరేట్‌గానే ఉంది. సో, ఫైనల్లీ ఫింగర్ బౌల్ ఇస్తే మేము వాష్ చేసాం హ్యాండ్స్. దెన్ వెయిటర్‌కి బిల్ తెమ్మంటే మాకు బిల్ 2000 వచ్చింది. అరౌండ్ 3 మెంబర్స్‌కి మాకు 2000 వచ్చింది. సో, ఆ తర్వాత నేను మెట్రో ఎక్కి జేఎన్‌టీయూకి వచ్చాను. లైక్ హైటెక్ సిటీ వరకు నేను మెట్రోలో వచ్చాను.
సో, ఆ రోజు వీక్ డేస్ కాబట్టి మెట్రో ఏమంత రష్‌గా లేదు. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో, మీరు కూడా కృష్ణపట్నం వచ్చి ఫుడ్ టేస్ట్ చేసి కింద కమెంట్ చేయండి.